ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మంచిది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన సంగతిని గురించి మాట్లాడి ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పి పుట్టినరోజు పాట పాడాలి. పుట్టినరోజు పాట ఇది ప్రియులారా. దాని గురించి 2 మాటలు చెప్పి నేను పాట పాడతాను. అయితే ప్రియులారా, దేవుడు నాకు చాలా తలంతులు ఇచ్చాడు, అంటే చాలా మందికి ఇచ్చాడు. అందులో భాగంగా నాకు కూడా దేవుడు అనుగ్రహించాడు. అయితే పెళ్లి రోజు పాటలు రాయడానికి, తర్వాత గర్భఫలము ఇచ్చినప్పుడు దేవుడు ఆ పాటలు, తర్వాత మ్యారేజ్ అదే పుట్టినరోజుకి, అలాగే ఇంటి ఇల్లు ఓపెనింగులు కార్యక్రమాలకి, తర్వాత ఇంకా శుభకార్యాలు, క్రైస్తవ్యంలో ఏదైతే శుభకార్యం జరుగుతుందో ఆ శుభకార్యాలకి తగినంత జ్ఞానం దేవుడు అనుగ్రహించి పాటలు రచించడం జరిగింది. చాలా మంది బిడ్డలు పాడారు మ్యారేజ్ డేలకి, అలాగే పుట్టినరోజులకి. కొంతమంది బిడ్డలు దేవుడు కృపను బట్టి వారు కూడా కొన్ని పాటలు పాడారు. అందులో నేను కూడా దేవుడు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నేను కూడా రచించడం జరిగింది. ఇందులో భాగంగా చాలా మంది బిడ్డలు చాలాగా అడుగుతున్నారమ్మా, నీకు దేవుడు తలంతి ఇచ్చిన పాటలు రాసావు కదా, కొన్ని పాటలు మా పిల్లల కోసము మా కోసం కూడా పాడమ్మా, పాడి పంపించమ్మా అని అడగడం జరిగింది. అయితే ప్రియులారా, నేను ఆ విషయాన్ని పెద్దగా తీసుకోలేదు. తర్వాత ఎప్పుడైనా మ్యూజిక్ దేవుడు ఆర్థిక సహాయం అందించిన తర్వాత మ్యూజిక్ బాగా కంపోజ్ చేసి ఆ పాటలు రిలీజ్ చేయొచ్చు, ఆ పెద్ద మనసు అయినప్పుడు కూడా ఫంక్షన్ కార్యక్రమాలలో దానికోసం కూడా దేవుడు పాటలు 4-5 రాయించాడు. అన్ని సందర్భాలకి సంబంధించి పాటలు దేవుడు నా ద్వారా వ్రాయించారు. చాలా మంది బిడ్డలు రాశారనుకోండి. అయినప్పటికీ అయితే ఈ సందర్భంలో వాళ్ళు కోరిక మేరకు ఈ పుట్టినరోజు పాట, అలాగే నాకు ఆత్మీయ సహోదరి వైజాగ్, ఆమె నాకు ఇంచుమించు 1 నెల రోజుల నుంచి పరిచయము. ఆ సహోదరి ఏమన్నారంటే వారి పాప గారు జీబా గారు పుట్టినరోజు ఈరోజు. అయితే అమ్మ పాట పాడి పంపించండి. నిన్న కూడా అజయ్ బాబు అన్నయ్య గారి కోసం ఆ జైలు నుండి రావడం, మనకి దేవుడు ఎంతో సహాయం చేయటం, సంతోషంగా మనం ఉన్నాము అందరిమి కూడా. ఎందుకంటే ప్రవీణ్ అన్న గారిని పోగొట్టుకున్న బాధలో నుంచి ఇంకా బయటకు రాకముందు ఇది జరిగితే మరలా అజయ్ బాబు అన్ని పట్ల దేవుడు కార్యం చేసి మన మధ్యలోకి క్షేమంగా తీసుకొచ్చాడు కదండి. దాని విషయంలో నిన్న అజయ్ బాబు అన్నయ్య గారి విషయంలో కూడా పాట పాడాం. దాని నిమిత్తమై చాలా మంది బిడ్డలు స్పందించారు. ఇలా పంపించమ్మా, మేము అడుగుతాము, మేము ఎప్పటి నుంచి అడిగాము, అయినా ఈ రోజుకి ఏదో అలా పాడ, కాబట్టి మాకు కూడా మీ దేవుడు నీకు ఇచ్చిన తలాంతి ప్రకారంగా పాటలు పాడి పంపమ్మా, మా పిల్లలు పుట్టినరోజుకి లేదా మా మ్యారేజ్ డేలు కానీ. సరే, కంపల్సరీ చేస్తానులేమన్నాను. అయితే ఆ కార్యక్రమం దేవుడు ఈరోజు చేయడానికి నా స్నేహితురాలు, ఆత్మీయ స్నేహితురాలు వాళ్ళ పాప జీబా, ఆ పాప నుండి మొదలు ఈరోజు ప్రియులారా ఆ పాట పాడి ఆ బిడ్డకి పుట్టినరోజు శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. జీబా, విష్ హ్యాపీ బర్త్డే టు యురా నాన్న. ప్రైస్లాడు తల్లి. దేవుడు ఇంకా అనేకమైన వర్షంతాలు నీకు ఇచ్చి దేవుడు తన పనిలో నిన్ను ఇంకా వాడుకోవాలి, అనేకుల కొరకు మాదిరిగా నిన్ను ఉంచాలి, దేవుడు నిన్ను బహుగా దీవించాలి. జీవా, పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. నీకోసం ఈ పాట నేను పాడుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడిదమ్మా ఈ చందమామ, ఎన్నడూ చూడలేదే, పున్నమిలాగా పుట్టిందమ్మా, ఊహకు అందలేదే. ఎక్కడిదమ్మా ఈ చందమామ,
బ్రతికి ఉన్నది. హ్యాపీ 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 బర్త్డే టు యు, విష్ యు హ్యాపీ 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 బర్త్డే టు యు. జీవా తల్లి నీకే రానా బంగారు బొమ్మ, ఈ పుట్టినరోజులు శుభాకాంక్షలు. నీకే తల్లి ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకే తల్లి నా జీవా తల్లి. ఎక్కడిదమ్మా ఈ చందమామ, ఎన్నడూ చూడలేదే, పున్నమిలాగా పుట్టిందమ్మా, ఊహకు అందలేదే. ఎక్కడిదమ్మా ఈ చందమామ, ఎన్నడూ చూడలేదే, పున్నమిలాగా పుట్టిందమ్మా, ఊహకు అందలేదే, ఊహకు అందలేదే. ప్రైజ్ లార్డ్. జీబా, విష్ యూ హ్యాపీ బర్త్డే టు నాన్న. ప్రైజ్ లార్డ్.